ఒడిశాలోని నైని బొగ్గుగని టెండర్ల రద్దు అవకతవకల ఆరోపణలపై కేంద్ర బృందం రెండో రోజు దర్యాప్తు ప్రారంభించింది. తెలంగాణ సింగరేణి భవనంలో సిఎస్ఆర్ ఫండ్ విషయంలో ఆరా తీస్తుంది. సీఎండీ కృష్ణ భాస్కర్ వద్ద అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. నిన్న రాత్రి 7 గంటల పాటు విచారించిన ప్రత్యేక బృందం నేడు మరోసారి విచారణ చేపట్టింది. వచ్చే సోమవారం నివేదిక ఇవ్వనుంది. ఒడిశాలోని నైని బొగ్గుగని టెండర్ల రద్దు అవకతవకల ఆరోపణలపై కేంద్ర బృందం రెండో రోజు దర్యాప్తు ప్రారంభించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వినోద్, ఏదైతే నైని కోల్ బ్లాక్ సంబంధించిన టెండర్ల విషయంలో కేంద్రం దర్యాప్తు బృందాన్ని మన రాష్ట్రానికి పంపింది. నిన్న ఆ బృందం చేరుకొని ఏదైతే సింగరేణి సీఎండీగా ఉన్నటువంటి కృష్ణ భాస్కర్ వద్ద నిన్ననే కొన్ని వివరాలు సేకరించి దాదాపు 5-6 గంటల పాటు కూడా నిన్న సేకరించారు. ఇవాళ కూడా మరొకసారి ఈ అంశానికి సంబంధించి టెండర్ల విషయంలో అసలు ఏం జరిగింది, సింగరేణి నుంచి ఏం జరిగింది, నైని కోల్ బ్లాక్ విషయంలో ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ సంబంధించి కావచ్చు, ఈ టెండర్ లో పాల్గొన్న వారు ఎవరు అనుకూలంగా చేశారు అనేటువంటి విషయంలో మరొకసారి కూడా ఇవాళ విచారణ చేపట్టి దీంతో పాటుగా సిఎస్ఆర్ ఫండ్ కి సంబంధించి సింగరేణికి సంబంధించినటువంటి సిఎస్ఆర్ ఫండ్ విషయంలో కూడా అయితే మెస్సీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన ఖర్చు ఏ విధంగా కేటాయించారు, ఎందుకు కేటాయించారన్న కోణంలో కూడా ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఇవాళ జరిపిన తర్వాత సోమవారం రోజు ఏదైతే ఈ బృందం ప్రభుత్వానికి నివేదిక అందించిందో ఆ తర్వాత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఏది నిన్న ఇవాళ అయితే విచారణ దీనిపై కొనసాగుతుంది. వినోద్, అయితే ఈ నివేదిక ఎప్పుడు సమర్పించనుంది అశోక్? నిన్నటి నుండి కూడా విచారణ జరుగుతుంది. ఇవాళ కూడా విచారణ చేస్తున్నారు. రేపు వారు తిరిగి వెళ్తారు. ఎల్లుండి సోమవారం రోజున ఏదైతే కేంద్రానికి దీనికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకు సమర్పిస్తారు. సో ఏది ఏమైనప్పుడు కూడా నైని కోల్ బ్లాక్ విషయంలో ప్రధానంగా టెండర్ల విషయంలో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో దీంతో పాటు సిఎస్ఆర్ ఫండ్ విషయంలో కూడా ఆరోపణలు దీనిపై పూర్తిగా విచారణ జరపని చెప్పేసి హరీష్ రావు లేఖ రాయడం, అలాగే డిప్యూటీ సీఎం కూడా కొద్దిసేపు క్రితం మాట్లాడడం జరిగింది. సో కిషన్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. సో ఈ అన్నిటి అంశాల నేపథ్యంలో దర్యాప్తు బృందం ఇచ్చేటువంటి నివేదికపైనే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆధారపడి ఉన్నాయి. వినోద్, రైట్, థ్యాంక్ యూ అశోక్.